హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వీస్ క్రియేషన్. ఇంకా సమ్మర్ సీజన్ అయిపోతుంది, సో రైనీ సీజన్ వస్తుందన్నమాట. కూల్ రైనీ సీజన్ లో హాట్ గా ఉండే నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అనమాట. దానికోసం ఫస్ట్ నేను కుక్కర్ని అయితే పెట్టేసుకున్నాను. నాటుకోడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఆంధ్ర స్టైల్ నాటుకోడి పులుసు అనమాట. చాలా బాగుంటుంది. ఇది తిన్నారంటే వదిలిపెట్టరు. దానికోసం ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి నేను 6 to 7 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఎంతటి జలుబున్నా కూడా నాటుకోడి పులుసు తిన్నారంటే మీకు ఇట్లే పోతుంది అనమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకుని చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. నేనైతే 1/2 కిలో చికెన్కి చూపిస్తున్నాను. నేను సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తొందరగా మగ్గిపోతుంది కదా ఆనియన్. నేను ఒక 2.5 స్పూన్స్ సాల్ట్ అయితే వేసాను. తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుందాం. ఈ ఆనియన్ అన్నది బాగా మగ్గిపోవాలన్నమాట. అప్పుడే పులుసు అన్నది గుజ్జుగా ఉంటుంది. ఏ కూర అయినా కూడా ఆనియన్ మొత్తం కూడా మెత్తగా మగ్గిన తర్వాతే మనం వెజిటేబుల్ కానీ నాన్ వెజ్ కానీ వేయాలన్నమాట. అలా వేస్తేనే కూర కూడా టేస్ట్ ఉంటుంది, కొంచెం చిక్కగా కూడా ఉంటుంది అనమాట. వాటర్ లేకుండా ఆనియన్ మగ్గనిద్దాం. ½ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాం. ఒక ½ స్పూన్ పసుపు. మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటే ఉల్లిపాయ అన్నది మాడదు, నీట్గా మగ్గిపోతుంది అనమాట. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ఉల్లిపాయ మాడిపోతుంది, మగ్గకుండానే కర్రీ టేస్ట్ పాడైపోతుంది. సో చూసుకున్నాం. అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో చూసుకున్నాం. ఆనియన్ కూడా మగ్గిపోయింది. ఇప్పుడు నాటుకోడి చికెన్. ఎప్పుడైనా కూడా నాటుకోడి చికెన్ అన్నది కాల్చినే చేయించుకోవాలి. దాన్ని అలా స్కిన్తోనే బాగుంటుంది నాటుకోడి అన్నది. స్కిన్ తీస్తే మనము దాని టేస్టే ఉండదు. నాటుకోడి చాలా మంది ఎక్కువ బోన్స్ ఉన్నాయని, స్కిన్ ఉందని తినరు. కానీ అది ఆ బోన్స్ ఆ స్కిన్ ఉంటేనే ఆ నాటుకోడి అన్నది టేస్ట్ ఉంటుంది అనమాట. చక్కగా దానిపైన ఉన్న ఫెదర్స్ అన్నీ పీకేసేసి నీట్గా దాన్ని కాల్చి కొంచెం పసుపు రాసి ఒకసారి వాష్ చేసి దాన్ని కట్ చేసి వండుకోవాలన్నమాట. ఈ కూర అన్నది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. చక్కగా ఉంటే కర్రీ బాగోదు. నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను కదా మసాలా పేస్ట్, అది వేస్తున్నాను అనమాట. ఒక 2 స్పూన్స్ కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము. మసాలాలో కూడా లవంగాయలు అవి ఉంటాయి కాబట్టి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా ఉంటాయి కాబట్టి సరిపోతుంది. మనం ఉడికిన తర్వాత టేస్ట్ చూసుకొని అప్పుడు కారాలు ఉప్పులు ఏమన్నా పడితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా 2 నిమిషాలు మసాలాలో మగ్గనిద్దాం. తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ కలుపుకుందాం. సరిపోతుంది. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేస్తున్నాం. ఇది కొంచెం ముదురుగానే ఉంటుంది, అంటే మనం తీసుకున్న కోడిని బట్టి ఉంటుంది అన్నమాట. మేము కొంచెం పుంజే తీసుకున్నాము. కొంచెం ఇది ముదురుగా ఉంటుంది కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవాలి. విజిల్ పెట్టేసుకొని ఒక 6 విజిల్స్ వచ్చే వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు కూడా చూసుకోవాలి, ఒకసారి మూత తీసి. ఒకవేళ కనుక ఉడకపోతే కనుక మళ్ళీ కుక్ చేసుకోవాలన్నమాట. కోడి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. లేత కోడి అయితే తొందరగానే ఉడికిపోతుంది, ముదిరి కోడి అయితే కనుక కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఒక 6 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడకనిద్దాం. ఫస్ట్ 6 విజిల్స్ అయితే వచ్చేసాయి అనమాట. నేను గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. కుక్కర్ విజిల్ దిగిన తర్వాత ఒకసారి చూసుకుందాము. ఇన్ కేస్ కనుక అది కుక్ అవ్వకపోతే కనుక అప్పుడు మళ్ళీ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం అనమాట. ఇప్పుడు నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. కుక్కర్ విజిల్ కూడా దిగిపోయింది, చూసేసుకుందాం.
కొంచెం ఎసరు అయితే ఉంది. నాటుకోడి పులుసు అంటే కొంచెం ఎసరు ఉండాలి, కానీ మరీ ఇంత ఉండకూడదు అనమాట. ఒకసారి ముక్క చూసుకుందాము. చూడండి, బాగా మెత్తగానే ఉడికిపోయింది. ఇలా అంటేనే ముక్క ఇదైపోతుంది. సో కర్రీ అయితే ఉడికిపోయింది అనమాట. కొంచెం రసం ఉంది కదా, అది కొంచెం ఇదయ్యే వరకు ఒక 2 నిమిషాలు గ్యాస్ వెలిగించుకుందాం. నీట్గా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం ఇందులో. టేస్ట్ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకుందాం. ఉప్పు కారం ఏమన్నా పడితే కనుక నాకు సరిపోయింది. గ్రేవీ కూడా, పులుసు కూడా అంత పలుచగా ఏం లేదు, చిక్కగానే ఉంది, సరిపడా ఉందన్నమాట. పొయ్యి అయితే కట్టేసుకున్నాం. ఘాటుగా నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది రైస్లో బాగుంటుంది, గారెల్లోకి, మినప గారెల్లోకి బాగుంటుంది. లేదు అంటే కనుక రాయలసీమ వాళ్ళు రాగి సంకటి చేస్తారు కదా, దాంట్లో కూడా సూపర్ ఉంటుంది అనమాట. సో ఈ ఎమ్మి డిష్ మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.